హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు వెంకీ వెబ్టెక్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో PHP ద్వారా MySQL డేటాబేస్లోకి ఇమేజ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకున్నాం. అదేవిధంగా MySQL డేటాబేస్లో ఉన్న ఇమేజ్ని ఎలా డిస్ప్లే చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం MySQL డేటాబేస్లో ఉన్న ఇమేజ్ని ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది MySQL డేటాబేస్ PHP మై అడ్మిన్. చూడండి, యూట్యూబ్ ప్రాజెక్ట్స్ ఉంది కదా, ఇది మన డేటాబేస్ నేమ్ యూట్యూబ్ ప్రాజెక్ట్స్. నేను ఓపెన్ చేస్తున్నాను. ఇమేజెస్ అని ఉంది కదా, ఇది మన టేబుల్ నేమ్. ఇది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, దీంట్లో 2 ఇమేజెస్ ఉన్నాయి, penguin.jpg, desert.jpg. 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్ని మనం అప్డేట్ చేయాలి. చూడండి, ఐడి నెంబర్ 1, ఐడి నెంబర్ 2 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, మనం ఏ ఐడి ఇస్తే ఆ ఐడిలో ఉన్న ఇమేజ్ అప్డేట్ అవుతుంది. అలా మనం ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. చూడండి, ఇది మన ఇండెక్స్ డైరెక్టరీ. దీంట్లో ఉన్న అన్ని ఫోల్డర్స్, ఇవన్నీ ఇండెక్స్ డైరెక్టరీలో ఉన్న ఫోల్డర్స్. దీంట్లో చూడండి, యూట్యూబ్ ప్రాజెక్ట్స్ ఉంది కదా, ఇది మన డైరెక్టరీ. దీంట్లో ఇన్సర్ట్ ఇమేజ్ అని లాస్ట్ టైం మనం ఇమేజ్ ఇన్సర్ట్ చేసాం కదా, డిస్ప్లే ఇమేజెస్. దీంట్లో చూడండి, దీంట్లో మనం ఇమేజ్ డిస్ప్లే చేయడం తెలుసుకున్నాం, ఎలా చేయాలో తెలుసుకున్నాం లాస్ట్ క్లాసులో. ఇన్సర్ట్ ఇమేజ్, దీంట్లో మనం ఎలా ఇన్సర్ట్ ఇమేజ్ చేయాలో తెలుసుకున్నాం. ఓకే, చూడండి, ఇప్పుడు ఎంటీగా ఉంది. దీన్ని మనం నేమ్ చేంజ్ చేసుకొని అప్డేట్ ఇమేజ్ కింద మార్చుకుందాం. అది ఎలాగో మనం చూద్దాం. చూడండి, ఇన్సర్ట్ ఇమేజ్ అని ఉంది కదా, insert.php. దీన్ని నేను చేంజ్ చేస్తాను, update.php. ఓకే, చూడండి, update.php కింద మారింది. ఇప్పుడు మనం దీంట్లో ప్రోగ్రామ్ రాసుకోవాలి, ఎలా అప్డేట్ చేయాలి ఇమేజ్ అంతా మనం ప్రోగ్రామ్ దీంట్లో రాసుకుంటాం. ఓకే, ఓల్డ్ ఫైల్ ఉంది కదా, దీన్ని మనం డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు మనం update.php అనే ఫైల్ ఉంది కదా, అది notepad++లో ఓపెన్ చేసుకుందాం. ఓకే, చూడండి, update.php. ఇప్పుడు మనం PHP ట్యాగ్స్ రాసుకుందాం. PHP స్టార్టింగ్ ట్యాగ్, PHP ఎండింగ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు మనం సర్వర్ కనెక్ట్ అవ్వాలి కదా. మనం ఫస్ట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలండి. చూడండి, ఇది మన MySQL డేటాబేస్ కదా, మన ఈ సర్వర్కి మనం కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలని ప్రోగ్రామ్ రాసుకుందాం. చూడండి, ఆ కనెక్షన్ మనం ఒక వేరియబుల్లో సేవ్ చేసుకుంటాం. వేరియబుల్ నేమ్ ఏంటి? రాదా mycon, MySQL కనెక్ట్. దీంట్లో మనం 3 పారామీటర్ పాస్ చేస్తాం. అది లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం, మీకు తెలుసు. ఒకటి లోకల్ హోస్ట్, రెండవది డేటాబేస్ యూజర్ నేమ్, రూట్ అని ఉంటుంది, అది మీకు తెలుసు. మూడవది పాస్వర్డ్ ఎంటీ, అది కూడా మీకు తెలుసు. ఓకే, మనం సర్వర్ ఇప్పుడు సేవ్ చేస్తున్నాం ఫైల్. మనం సర్వర్ కనెక్ట్ అయ్యాం. ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి చూస్తాను. రిఫ్రెష్. చూడండి, ఎవరో చూపించట్లేదు కదా, సర్వర్కి మనం సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు మనం డేటాబేస్ కనెక్ట్ చేసుకోవాలి. యూట్యూబ్ ప్రాజెక్ట్స్ మన డేటాబేస్ కదా ఇది. ఈ డేటాబేస్ మనం కనెక్ట్ అవ్వాలి. చూడండి, దీనికి మనం వేరియబుల్ ఏం ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్ కనెక్ట్ అయిపోవచ్చు. చూడండి, MySQL select db. MySQL select db. దీంట్లో 2 పారామీటర్స్ పాస్ చేయాలి. ఒకటి MySQL లింక్, ఒకటి స్ట్రింగ్ డేటాబేస్ నేమ్. MySQL లింక్ ఇది కొంచెం చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది MySQL లింక్. మన సర్వర్కి కనెక్ట్ అయ్యాం కదా, ఆ కనెక్షన్ ఒక వేరియబుల్లో సేవ్ చేసుకున్నాం, అదే MySQL లింక్. ఇంకొకటి డేటాబేస్ నేమ్.
మన డేటాబేస్ నేమ్ ఏంటండి, యూట్యూబ్ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఇది మన డేటాబేస్ నేమ్. ఓకే, యూట్యూబ్ ప్రాజెక్ట్స్, ఇది మన డేటాబేస్ నేమ్. ఓకే, ఇప్పుడు మనం డేటాబేస్కి కూడా కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు ఫైల్ ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్. బ్రౌజర్లోకి చెక్ చేసి వస్తాం. నో ఎర్రర్, సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యాం. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ అప్డేట్ చేయడానికి మన టేబుల్స్ కావాలి కదా, అందుకోసం నేను ఫామ్ రాసుకుంటాను. HTML టేబుల్స్ ఫామ్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని ఇవ్వాలి, మనకు వాల్యూస్ కనిపించకుండా ఉండడం కోసం. అది మీకు తెలుసు. ఎంక్ టైప్ ENCTYPE, ఎంక్ టైప్ ఈక్వల్ టు మల్టీపార్ట్ ఫామ్ డేటా. మనది కంపల్సరీగా అవ్వాలండి, ఇది ఇవ్వకపోతే మనం ఫైల్స్ తీసుకోదు. దీంట్లో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. ఇప్పుడు మనం నేమ్ తీసుకుందాం. నేమ్ ఈక్వల్ టు ఫైల్ అయినా తీసుకుంటాను నేను కూడా. నేమ్ ఈక్వల్ టు ఫైల్. మనం నేమ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి కదా MySQLలోకి, అందుకు నేమ్ ఈక్వల్ టు ఫైల్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని తీసుకుంటానండి. ఒక టెక్స్ట్ మనకు కావాలి, ఐడి అవ్వాలి కదా. నేమ్ ఈక్వల్ టు ఐడి, ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఐడి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. మనం వాల్యూ ఏమేమి అక్కర్లేదు, నేమ్ ఆటోమేటిక్గా సబ్మిట్ అని తీసేసుకుంటుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్. ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం రిఫ్రెష్. చూడండి, చూస్ ఫైల్ అని వచ్చింది కదా, ఐడి టేబుల్ వచ్చింది, సబ్మిట్. ఇప్పుడు మనం ఈ ఫైల్ అన్ని మనం సెట్ చేసుకోవాలి కదా. ఇఫ్ కండిషన్ ఇస్తున్నాను నేను. ఇఫ్ కండిషన్ తీసుకొని ఇఫ్ ఈ సెట్ $_ మనం ఫైల్స్ తీసుకుంటాము కాబట్టి ఫైల్స్ అని ఇవ్వాలి. చూడండి, క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి, స్మాల్ లెటర్స్ కాదు. స్మాల్ లెటర్స్ అయితే మనం తీసుకోదు, కంపల్సరీ క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి. నేమ్ ఏంటంటే ఫైల్ కదా, ఫైల్ అని మనం తీసుకోవాలి. అండ్ మనం ఇంకోటి తీసుకోవాలి కదా, అండ్ ఈ సెట్ ఐడి $_ పోస్ట్. మనం ఇక్కడ ఫైల్స్ తీసుకున్నాం, ఇక్కడ పోస్ట్ తీసుకున్నాం. అదేందుకంటే ఇది మనకు టెక్స్ట్ ఫీల్డ్ కాబట్టి మనం ఐడి మనం టెక్స్ట్ తీసుకున్నాం కాబట్టి మనం పోస్ట్ తీసుకోవాలండి. ఐడి ఇప్పుడు సెట్ చేసుకున్న వాల్యూస్ అన్నీ వేరియబుల్లో సేవ్ చేసుకోవాలి. ఓకే, డాలర్ ఇమేజ్ నేమ్ ఈక్వల్ టు, మనం ఫైల్స్ అని తీసుకుంటే సరిపోద్దండి. ఇమేజ్ నేమ్ టెంపరరీ నేమ్ ఉంటుంది, అవి రెండు ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇది యాడ్ స్లాషెస్, మనం స్లాషెస్ యాడ్ చేసుకోవాలి. $_ ఫైల్స్ క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. $_ ఫైల్స్ బ్రాకెట్స్లో ఫైల్ అని ఇవ్వాలి. నేమ్ ఏంటంటే ఫైల్ కదా, మన ఫైల్ నేమ్ ఏంటి ఫైల్. ఆ ఇమేజ్ నేమ్ తీసుకుంటుంది, ఇది ఆటోమేటిక్గా తీసుకోవాలి నేమ్ అని. ఇప్పుడు $_ ఇమేజ్ ఈక్వల్ టు యాడ్ స్లాషెస్ బ్రాకెట్స్లో ఫైల్ గెట్ కంటెంట్ అని తీసుకోవాలి మనం. ఫైల్
గెట్ కంటెంట్స్. ఇలా తీసుకోకపోతే మనకి ఇమేజ్ కింద చూపించదండి. మనం ఇలా తీసుకుంటేనే ఇమేజ్ కింద చూపిస్తుంది. లేకపోతే ఫైల్స్ అన్నీ ఒక పెద్ద ఫామ్ కింద వచ్చేస్తుంది. ఒక పెద్ద డేటాబేస్ ఫైల్స్ అన్నీ ఒక చాలా నేమ్స్ కింద చూపించేస్తుంది. అలాగా ఫైల్ గెట్ కంటెంట్స్ తీసుకొని $_ఫైల్స్లో ఫైల్ నేమ్ అండ్ టెంపరీ నేమ్ ఒకటి ఉంటుంది. అది టెంప్ నేమ్ అని ఇవ్వాలి. మనం టెంపరీ ఒక లొకేషన్లో సేవ్ అవుతుంది అన్నమాట మన ఫైల్. ఆ లొకేషన్ మనం తీసుకోవాలి. మనం దేంట్లో తీసుకున్నాం, ఇమేజ్ అనే దాంట్లో తీసుకున్నాం, రవర్ ఇమేజ్ టెంప్ నేమ్. ఓకే, ఇప్పుడు మనం ఐడి తీసుకోవాలి కదా, $ID. ఇప్పుడు మనం క్వెరీ రాసుకోవాలి. క్వెరీ ఏంటంటే అప్డేట్, క్యాపిటల్ లెటర్స్ తీసుకోవాలి, డబుల్ కోట్స్లో క్యాపిటల్ లెటర్స్ అప్డేట్. మనం దేన్ని అప్డేట్ చేస్తున్నాం, మనం చూడండి డేటాబేస్లోకి వెళ్ళి ఇమేజెస్ ఉంది కదా, ఈ ఇమేజెస్ని మనం అప్డేట్ చేయాలి. మనం దీన్ని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అప్డేట్ బ్యాక్ టిక్స్. ఇది కీబోర్డ్లో 1 పక్కన ఉంటాయండి బ్యాక్ టిక్స్లో ఇమేజెస్ సెట్ అని తీసుకోవాలి. మనం దేని సెట్ చేస్తున్నాం, నేము ఇమేజ్, ఈ రెండిట్లే మనం సెట్ చేసుకోవాలి కదా. సెట్ నేమ్ ఈక్వల్ టు బ్యాక్ టిక్స్లో, ఈ బ్యాక్ టిక్స్ అనేవి 1 పక్కన ఉంటాయి, కీబోర్డ్లో ఉంటుంది. మన నేమ్ ఏంటండి, ఇమేజ్ నేమ్, ఇమేజ్ నేమ్ కదా. కాపీ, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, కామా బ్యాక్ టిక్స్లో ఇమేజ్ ఈక్వల్ టు $image, Ctrl+C కాపీ, చూడండి. ఇప్పుడు మనం దేన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం, మనం ఏ ఐడి నెంబర్ ఇస్తే ఆ ఐడిలో ఉన్న ఇమేజ్ అప్డేట్ అవుద్ది. ఎందుకంటే మనకు ఒక యూనిక్ ఐడి ఉంటుంది కదా, మనకు తెలిసేది ఎలాగో. ఐడి ఏంటి, నెంబర్ 1 నెంబర్ 2 2 ఐడీస్ ఉన్నాయి కదా, ఈ ఐడీస్లో 2 ఇమేజెస్ ఉన్నాయి. మనకి దీంట్లో ఏ ఐడి, వేర్ బ్యాక్ టిక్స్లో వేర్ ఐడి ఈక్వల్ టు $ID. చూడండి, మనం ఇక్కడ ఈ టేబుల్లో మనం ఏ ఐడి ఇస్తే ఆ ఐడి అప్డేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మన ఐడి ఉంది కదా, ఇక్కడ మనం ఏ ఐడి ఇస్తే ఇక్కడ మనం ఐడి ఏది ఇచ్చాం, ఐడి దీన్ని తీసుకున్నాం కదా, $IDలోకి తీసుకున్నాం మనం $ID. మనం ఇచ్చిన ఐడి బట్టే అప్డేట్ అవుతుంది ఇమేజ్ కూడా. ఓకే, మనం క్వెరీ రాసుకున్నాం. ఇప్పుడు మనం క్వెరీని రన్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇఫ్ కండిషన్ తీసుకోవాలి. ఇఫ్ MySQL క్వెరీ, దీంట్లో మనం 2 పారామీటర్స్ పాస్ చేయాలండి. ఒకటి MySQL లింక్, మనకు తెలుసు MySQL లింక్ ఏంటో, $mycon. ఒకటి క్వెరీ, $query అని ఉంది కదా, మనం క్వెరీ రాసుకున్నాం కదా, ఇది క్వెరీ అనే దాంట్లోకి మనం తీసుకున్నాం, వేరియబుల్లోకి తీసుకున్నాం. ఈ వేరియబుల్ మనం ఎక్కడ పాస్ చేయాలి, $query. ఓకే, ఈ గ్యాప్ నేను తీసేస్తాను. ఓకే, ఈ క్వెరీ రన్ అయితే మనకి ఏం చూపించాలి, ఈ క్వెరీ రన్ అయిందంటే ఎకో ఇమేజ్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని మనం చూపించాలి. చూడండి, మనం ఈ క్వెరీ మనం అప్డేట్ అయితే ఇమేజ్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని చూపించాలి. ఓకే, లేదా ఎల్స్ ఎకో
అప్డేట్ ఫెయిల్ అని చూపించాలి అని నేను రాశాను. ఓకే, అప్డేట్ ఫెయిల్ అని నేను రాసుకున్నాను. మీ ఇష్టం ఎలాగైనా రాసుకోవచ్చు. ఫెయిల్ అప్డేట్ లేదా ఇమేజ్ అప్డేట్స్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకోవచ్చు. నేను అప్డేట్ ఫెయిల్ అని రాసుకున్నాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి మనం చూద్దాం. రీఫ్రెష్. చూడండి, ఎర్రర్ చూపించట్లేదు కదా. ఇప్పుడు నేను ఐడి చూడండి, మన ఇమేజ్ని అప్డేట్ చేసి చూద్దాం. చూడండి, penguin.jpg desert.jpg అని మనం ఆల్రెడీ మనం ఒకసారి ఇమేజ్ని ఇన్సర్ట్ చేసాం కదా. ఆ ఇమేజ్ మనం ఇప్పుడు అప్డేట్ చేయాలి. అది ఎలాగో మనం తెలుసుకుందాం. ఒకసారి మనం చేసి చూద్దాం. చూడండి, penguin.jpg అనే ఇమేజ్ నేను ఒకసారి అప్డేట్ చేసి చూస్తాను. మనది ఈ ఐడిని అప్డేట్ చేస్తే ఇది మాత్రమే అప్డేట్ అవుతుంది. 1 ఇస్తే 1 అప్డేట్ అవుతుంది, 2 ఇస్తే 2 మాత్రమే అప్డేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు రీఫ్రెష్ చేసి ఒకసారి 1 ఇస్తున్నాను. 1లో ఉన్న ఇమేజ్ మాత్రం అప్డేట్ అవ్వాలి. పెంగ్విన్ ఉంది కదా, నేను తులిప్ తీసుకున్నాను. tulips.jpg చూసారా, సబ్మిట్. ఇమేజ్ అప్డేట్ సక్సెస్ఫుల్. చూడండి, ఇమేజ్ అప్డేట్ అయింది. కాకపోతే మనకు ఒకసారి ఎర్రర్ ఏంటి చూపిస్తుంది. తర్వాత చూద్దాం. మనం ఎర్రర్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. తర్వాత లైన్ 9 అంట, చూద్దాం మనం ఒకసారి. నేను దీన్ని రిఫ్రెష్ చేస్తాను. penguin.jpg ఉంది కదా, చూడండి ఇది మనకు అప్డేట్ అయింది. tulips.jpg. ఓకే, మనకు అప్డేట్ అయింది కదా. ఒకసారి ఎర్రర్ ఏంటో మనం చూద్దాం. ఒకసారి మనం ప్రోగ్రామ్ చెక్ చేసి చూద్దాం ఎక్కడ ఎర్రర్ ఉందని. లైన్ 9 కదా, లైన్ 9 ఎక్కడ. ఓకే, చూడండి ఇక మనం సింగిల్ కోట్స్ ఇవ్వడం మర్చిపోయాం, అందుకే అలా చూపించింది. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. రీఫ్రెష్ చేసి చూస్తాను. రీఫ్రెష్. చూడండి, మనం తులిప్స్ అనే penguin.jpgలో తులిప్స్ని రీప్లేస్ చేసాం కదా. ఇప్పుడు డెసర్ట్ అని ఉంది కదా, ఈ desert.jpgలో నేను ఒక కొత్త ఇమేజ్ నేను తీసుకుంటాను. ఓకే, ఐడి నెంబర్ అంతా 2 కదా, 2. చూడండి, ఇక్కడ నేను లైట్ హౌస్ చాలా ఇమేజెస్ ఉన్నాయి. నేను జెల్లీ ఫిష్ తీసుకుంటాను. ఓపెన్. చూడండి, jellyfish.jpg ఐడి నెంబర్ 2 కదా, 2. సబ్మిట్. చూడండి, ఇమేజ్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మనకి ఎర్రర్ చూపించలేదు కూడా. ఇప్పుడు desert.jpgగా ఒకసారి రిఫ్రెష్ చేద్దాం బ్రౌజర్ని. అదిగోండి, jellyfish.jpg చూసారా, అప్డేట్ అయింది ఇమేజ్. మనకి ఇమేజ్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను. మనం దీంట్లో డిస్ప్లే ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆ ఇమేజ్ మనం దీంట్లో డిస్ప్లే చేసి చూపిస్తాను అలాగా. మీకు తెలుసు ఫ్రెండ్స్, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఎలా డిస్ప్లే చేయాలో. ఆ ప్రోగ్రామ్ కాపీ చేసుకొని నేను అక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అవ్వకుండా నేను ప్రోగ్రామ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. మనకి ఎలా డిస్ప్లే చేయాలో ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి మీరు చూడొచ్చు. వీడియోలు ఎంత అవ్వకుండా ఉండడం కోసం నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, అప్డేట్. ఇది అప్డేట్, ఇది డిస్ప్లే ఇమేజ్. ఒకసారి ఇక్కడ మనం అప్డేట్ అని రాసుకుందాం. అప్డేట్ ఇమేజ్, ఇది మనం రాసుకున్న కోడ్. ఇది ఫైల్లోకి వెళ్ళి సేవ్. ఒకసారి నేను చూపిస్తాను మీకు ఎలాగ ఉంటుందో. మా బ్రౌజర్లో ఆ ఇమేజ్ డిస్ప్లే చూపిస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి, బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్. చూడండి, మనం 2 ఇమేజెస్ tulips.jpg jellyfish.jpg కదా, 2 ఇమేజెస్ ఉన్నాయి కదా. మనం అప్డేట్ చేస్తాం. మనం ఫైల్ చూస్ చేసుకుంటాం కదా మన టేబుల్స్. చూడండి, కొంచెం క్లారిటీగా కనిపించడం కోసం నేను దీన్ని మారుస్తాను.
స్టైల్ యాడ్ చేస్తాను దీనికి. మార్జిన్ బాటమ్ 5 పిక్సెల్ అని ఇచ్చాను. ఒకసారి రీప్లేస్ చేసి చూద్దాం. చూడండి కొంచెం అయింది. ఇంకొకసారి నేను మార్జిన్ ఇస్తాను. మళ్ళీ మార్జిన్ కొంచెం పెంచుదాం. మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్ అని ఇచ్చాను. రీఫ్రెష్ చూసారా, మనకు అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు మనం చూడడానికి. మనం 2 ఇమేజెస్ని అప్డేట్ చేసాం కదా, ఒకసారి ఈ ఇమేజెస్ మనం అప్డేట్ చేసి చూద్దాం ఎలాగ ఉంటుందో. చూడండి, ఫైల్ చూస్ చేసుకుంటాను. penguin.jpg ఇది ఫస్ట్ ఇమేజ్ కదా, ఐడి నెంబర్ 1 కదా. సబ్మిట్. చూడండి ఇమేజ్ అప్డేట్ అయింది. penguin.jpg చూసారా, పెంగ్విన్ జెల్లీ ఫిష్ 2 ఇమేజెస్ మనకు కనిపిస్తున్నాయి. నేను ఇంకో ఇమేజ్ అప్డేట్ చేసి వస్తాను. డెజర్ట్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఐడి నెంబర్ 2 కదా, 2 ఇది మనకు అప్డేట్ అవుతుంది. చూడండి చూసారా, డెజర్ట్ వచ్చేసింది మనకి ఇమేజ్ అప్డేట్ సక్సెస్ఫుల్. ఇక్కడ మనకి గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేమ్ చూపిస్తుంది కదా, అందుకు. రిఫ్రెష్ చేస్తే కవర్ అయిపోద్ది. రిఫ్రెష్ చూడండి కవర్ అయిపోయింది. ఓకే, penguin.jpg desert.jpg 2 ఇమేజెస్ మనకి అప్డేట్ అయినాయి. రిఫ్రెష్ చేసి చూద్దాం దీంట్లో కూడా. చూడండి penguin.jpg desert.jpg సరే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మన ఇమేజ్ని ఎలా అప్డేట్ చేయాలో మనం తెలుసుకుందాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.